ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి అతి ముఖ్యమైనటువంటి టాపిక్ ఏమిటి అంటే, మనము ఈ యొక్క జన్మలో జన్మించినప్పుడు ఒక యోగంలో జన్మిస్తాం. అది పర్టికులర్గా పూర్వజన్మ కర్మ. ఆ పూర్వజన్మ కర్మను కనుక మనం సెట్ చేసుకోగలిగితే, అది ఏ రూపంలో వస్తుందో తెలుసుకోగలిగితే, దాని జోలికి వెళ్లకుండా మనం జాగ్రత్త పడగలిగితే 100% మనం సేవ్ అవుతాం. గుర్తుపెట్టుకోండి. అది ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. బట్ నేను మీకు ఇప్పుడు చెప్పేది ఒక్కొక్క లగ్నాన్ని బట్టి జనరల్గా చెప్తాను. బట్ పర్సనల్ చార్ట్లో ఆ యొక్క పూర్వజన్మ కర్మకారకుడు కాంబినేషన్స్ని బట్టి మారుతూ ఉంటుంది. అది అద్భుతమైన యోగాన్ని ఇస్తుంది, ఒకసారి డౌన్ఫాల్ని చేస్తుంది. అయితే ఇప్పుడు నేను మీకు చెప్పబోయే దాంట్లో ఏంటంటే, కొన్ని అంశాల జోలికి వెళ్ళకపోవడం వల్ల, కొన్ని చేయడం వల్ల మీరు పూర్వజన్మ కర్మ యొక్క ప్రభావాన్ని చాలా మటుకు తగ్గించుకోగలుగుతారు, హ్యాపీగా ఉండగలుగుతారు. ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం. వృషభ లగ్నము. వృషభ లగ్నం వారికి పర్టికులర్గా మీ యొక్క పూర్వజన్మ కర్మ మీరు చూడండి. ఎవరి వృషభ లగ్నం వారినైనా మీరు ఒక మాట అడిగారు అనుకోండి, మీకు చిన్నప్పుడు ఏదైనా మాస్టర్స్ కానీ ఏదైనా చెప్పినప్పుడు ఇంకొంచెం బాగా చెప్తే బాగున్నాం, ఇంకొంచెం ఇన్డెప్త్గా చెప్తే బాగున్నా అనేటువంటిది మీకు అనిపిస్తుందా లేదా అంటే 100% అంటారు. ఎందుకంటే మీ యొక్క పూర్వజన్మ కర్మ గురువులతో సంబంధం కలిగి ఉంటుంది, లేదా ఏదైనా శాస్త్రంతో సంబంధం కలిగి ఉంటుంది, గురుత్వ సంబంధించిన వాటితో సంబంధం కలిగి ఉంటుంది. అంటే ఆ యొక్క విషయాల్లో మీరు కొంచెం స్ట్రెస్ అవ్వడం కానివ్వండి, అటువంటి వాటిల్లో కొంతవరకు మీరు రీసెర్చ్ చేయడం కానివ్వండి, మీ యొక్క గురువు కంటే ఇంకా బాగా చెప్పాలనుకునేటువంటి దీంట్లో మీరు ఉండడం కానివ్వండి, ఇంకా ఇన్డెప్త్ వీటిలోకి వెళ్ళాలనుకోవడం కానివ్వండి జరుగుతూ ఉంటుంది. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గురువు కనుక ఎవరికైనా పాడయ్యాడు అనుకోండి, వృషభ లగ్నంలో జన్మించిన వారికి ఖచ్చితంగా వాళ్ళకి కొన్ని చేసేటువంటి కర్మలు ఏవైతే ఉంటాయో, అది పూజాది కర్మలు కావచ్చు, నిత్య హోమం కావచ్చు, నిత్య పూజ కావచ్చు, ఏదైనా ఆలయానికి వెళ్ళడం కావచ్చు, వాటి మూలంగా కూడా మీరు చేసిన చిన్న మిస్టేక్ మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది వృషభ లగ్నంలో జన్మించినటువంటి వారికి. అదే గురువు బాగున్నాడు, మీ యొక్క జన్మజాతకంలో గురువు అద్భుతమైన స్థానంలో ఉన్నాడు అనుకోండి, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. అయితే ఇక్కడ ఈ 8-11 కాంబినేషన్ గురువు వృషభ లగ్నానికి కాబట్టి షేర్ మార్కెట్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ లైఫ్లో ఖచ్చితంగా షేర్ మార్కెటింగ్ ద్వారా కొంత ధనం పోగొట్టుకోవడం కానీ, అదే గురువు కనుక బాగున్నట్టే లాభం పొందడం కూడా జరుగుతుంది. గురువు పాడేయడం అనుకోండి, ఖచ్చితంగా పోగొట్టుకుంటారు షేర్ మార్కెట్ దాంట్లో. అయితే ఇక్కడ ఏదైనా ఆకస్మికంగా ఒక లాభం వస్తుంది, చాలా పెద్ద స్కెచ్ చేసాను, కొన్ని కోట్ల రూపాయలు వస్తాయి అనేటువంటి దాంట్లో వీళ్ళు ఎంటర్ అవ్వడం జరుగుతుంటుంది వాళ్ళ లైఫ్లో. అంటే ఏమిటి, మీ యొక్క లైఫ్లో ఇటువంటి ఆపర్చునిటీ కోసం ఎదురు చూడడము, ఇలాంటిది ఏదో ఒక పెద్దది మనం చేయబోతున్నామనే ఒక ప్లానింగ్లో ఉండడం ఖచ్చితంగా జరుగుతుంది. అయితే ఇది ఫ్రూట్ఫుల్ అవుతుందా అవ్వదా? ఎందుకంటే ప్రతి ఒక్కరూ వాళ్ళ యొక్క టాలెంట్స్, వాళ్ళ యొక్క స్కిల్స్ని బట్టి వాళ్ళు ఒక ప్లాన్ చేసుకుంటారు. అది ఒక 1000 మందిలో ఒకరికి ఫ్రూట్ఫుల్ అవుతుంది, 999 మందికి సక్సెస్ అవ్వకపోవచ్చు. కానీ ఎవరికి ఫ్రూట్ఫుల్ అవుతుంది, ఇట్స్ డిపెండ్ ఆన్ మీ యొక్క బుధుడు గురువు ఉన్న కండిషన్ అండ్ భాగ్య దశమాధిపతి ఉన్నటువంటి శని యొక్క కండిషన్ ద్వారా అది కనెక్ట్ అయి ఉంటుంది. కాబట్టి మీ లైఫ్లో 100% ఒక పని చేయడం ద్వారా చాలా గొప్ప పని, అది చాలా గొప్ప దీంట్లోకి వెళ్తాము అనేటువంటి దీంట్లోకి మాత్రం మీరు మీ లైఫ్ కనెక్ట్ అయి ఉంటుంది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, ఈ గొప్పది చాలా పెద్ద ప్రాజెక్టు, చాలా అసలు మనం ఇది ఎవరు అందుకోలేరు అట్లాంటిది అని చేయబోతున్నా అనుకునేటువంటిది ఒక్కోసారి సక్సెస్ అయితేనేమో లైఫ్ కొన్ని తరాల వరకు సెటిల్ అవుతుంది. కానీ అది కనుక సక్సెస్ అవ్వకపోతే దాంట్లోనే మీ టైం వేస్ట్ అయిపోతుంది అన్నప్పుడు అలాంటి దాని నుంచి పక్కకు వచ్చేసి ఇంకోటి చూసుకోవడం బెటర్. మరి దాన్ని ఎలా చూసుకోవాలి, దాని నుంచి ఎట్లా బయటపడాలి, ఇటువంటి దాని నుంచి మీరు బయటపడాలంటే ముఖ్యంగా మీరు చేయవలసినటువంటిది దత్తాత్రేయ స్వామి యొక్క నామస్మరణ. జై గురుదత్త, శ్రీ గురుదత్త నామస్మరణ చేయండి. దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అనుకుంటూ ఉండండి. గోవులకి
చక్కగా అరటికాయలు తినిపించండి. నవగ్రహాల్లో గురుగ్రహం దగ్గర, బుధగ్రహం దగ్గర దీపారాధన చేయండి. ఖచ్చితంగా మీరు బయటపడతారు. చాలామందికి డేట్ ఆఫ్ బర్త్ ఉండదు. మరి అలాంటప్పుడు పూర్వజన్మ కర్మను తెలుసుకోవడం ఎలాగా అనేటువంటి చాలామందికి డౌట్ వస్తూ ఉంటుంది. ఇక్కడ మీ లైఫ్లో జరిగేటువంటి కొన్ని సంఘటనలు తీసుకొని ఓకే నా లైఫ్ దీంతో కనెక్ట్ అయ్యి ఉందన్నమాట అని అనుకుని కూడా మీరు చేసుకోవచ్చు. అంటే ఉదాహరణకి ఎక్కువ అప్పుల పాలైపోతున్నామండి, బంధువర్గంలో అప్పుల పాలు ఇచ్చే నేను ఇబ్బంది పడుతున్నా అంటే మీ పూర్వజన్మ కర్మ దాంతో కనెక్ట్ అయింది. అప్పుడు మీరు సూర్య నమస్కారాలు చేసుకోండి. అలా కాదండి నాకేదో కలిసి వస్తుందని అన్నారు, నేను దానికోసం తిరుగుతున్నానంటే మీరు ఖచ్చితంగా విష్ణు సహస్రనామాలు చేసుకోవాలి. అప్పుడు కానీ మీరు బయటపడరు, గుర్తుపెట్టుకోండి. లేదు నేను కొంతమంది చూడండి, కొన్ని సినిమా ఫీల్డ్ అను ఫ్యాషన్ రిలేటెడ్ దాంట్లోకి వెళ్ళిపోయి అక్కడ బోల్డ్ అంత ఖర్చు పెట్టేసి, లేకపోతే ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే అనవసరమైన గొడవల్లోకి ఇరుక్కుంటారు. అంటే బాగా గొడవల్లోకి ఇరుక్కుంటుంటారు. ఒక చిన్న గొడవ నా లైఫ్లో పెద్ద టర్న్ తీసుకొచ్చింది అంటూ ఉంటారు. అలా మీకు ఏదైనా ఒక గొడవ మూలంగా మీ లైఫ్ ఇబ్బంది పడుతుంది, ప్రతిసారి ఒక గొడవ వల్ల ఇబ్బంది పడుతుందంటే మీరు చేయవలసింది ఏంటంటే లలిత సహస్రనామాలు చేస్తూ ఉండాలి, గోవుకి క్యారెట్స్ తినిపిస్తూ ఉండాలి. మరి కొంతమందికి ఏమవుతుందంటే ఇక్కడ కట్టిన గృహం వల్ల లేకపోతే ఒక వాహనం తీసుకోవడం వల్ల మీ లైఫ్ ఒక మంచి స్టేజ్కి వస్తే టర్న్ అయిపోతుంది. అదే మీ పూర్వజన్మలో ఉండేటువంటి బ్యాడ్ కర్మ. అలాంటప్పుడు చేయవలసింది ఏంటంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయాలి. అలా కాకుండా మీరు ఉదాహరణకి జీవిత భాగస్వామి ఎంటర్ అయినప్పటి నుంచే నా లైఫ్ టర్న్ అయింది అంటూ ఉంటారు. అలాంటప్పుడు మీరు చేయవలసింది దక్షిణామూర్తి ఆరాధన. మరికొంతమందికి ఏమవుతుందంటే ఇక్కడ సమ్టైమ్స్ మీరు ఏదైనా ఒక ఫుడ్ రిలేటెడ్ సంబంధించిన బిజినెస్లోకి ఎంటర్ అవ్వడం వల్ల ఇబ్బంది అవుతుంది. అలాంటప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే వెంకటేశ్వర స్వామి ఆరాధన. మరికొన్నిసార్లు కొంతమందికి గమనించుకున్నట్లయితే ఇక్కడ గవర్నమెంట్ రిలేటెడ్ వాటి మూలంగా గవర్నమెంట్ కాంట్రాక్ట్ చేయడం వల్ల మీ లైఫ్ తలకిందులు అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు కూడా మీరు కాళికా అమ్మవారి ఆరాధన చేస్తే బయటపడగలుగుతారు. మరియు మరికొంతమందికి షేర్ మార్కెటింగ్ ద్వారా కూడా పోతూ ఉంటుంది. ఆర్ సంథింగ్ కొన్ని లైఫ్లో అంటే ఒక్కొక్కసారి ఒక బిజినెస్ చేశాను సార్, అద్భుతమైన వేవ్లోకి వెళ్ళాను, మళ్ళీ డౌన్ఫాల్ అయ్యాను అంటాడు. అలాంటి వాళ్ళు ముఖ్యంగా దత్తాత్రేయుడు ఆరాధన చేసుకోవాలి. మరికొంతమందికి ఏంటంటే వివాహం ద్వారా ఇబ్బంది వస్తుంది. ఒక జీవిత భాగస్వామి ఎంటర్ అయినప్పటి నుంచి లైఫ్ బాగా ఇబ్బంది పడింది అంటే మీరు లక్ష్మీనరసింహస్వామి ఆరాధన చేసుకోండి. మరికొంతమందికి అప్పులు చేయడం ద్వారా ఇబ్బంది వస్తుంది. అలాంటి వారు శ్రీమాత్రే నమః చేసుకోవాలి. మరికొంతమందికి ఎట్లా ఉంటుందంటే వారికి తల్లితోనే విభేదాలు ఉంటాయి. అటువంటి వారు విష్ణు సహస్రనామాలు, తండ్రితో ఇబ్బంది ఉందండి, గవర్నమెంట్ వ్యక్తులతో ఇబ్బంది ఉందనుకునేటువంటి వారు రాజరాజేశ్వరి అమ్మవారి ఆరాధన చేసుకోవాలి. అంటే ఇవన్నీ ఎందుకంటే మీ యొక్క ప్రాబ్లంను బట్టి కూడా ఉంటుంది. ఒక్కోసారి పూర్వజన్మ కర్మ కనెక్ట్ అయ్యి, ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ పూర్వజన్మ కర్మ ఎలా ఉన్నా, మీ వాస్తు పరిస్థితులు ఎలా ఉన్నా, మీరు ప్రతిదానికి కూడా ఒక మార్గం ఉంటుంది. ఆ మార్గాల్లో గొప్ప మార్గం ఏమిటి అంటే లలిత అమ్మవారి యొక్క స్తోత్ర పఠనం చేయడము. ఈ విశ్వం మొత్తం నిండున్నటువంటి కనిపిస్తున్న ప్రతిదీ కూడా ఈశ్వరమయం, ఆ విష్ణుమయం అని అనుకుంటూ అందులో ఉండేటువంటి శక్తి ఎవరైతే ఉన్నారో లలితాంబిక అమ్మవారు అని చెప్పి మీరు గుర్తించినట్లయితే 100% మీరు ఈ కర్మ నుంచి బయటపడగలుగుతారు. దీంతో పాటు కొన్ని అలవాట్లు చేసుకోండి. ఉదయం నిద్ర లేచిన వెంటనే కూడా కాసేపు ధ్యానంలో ఉండండి. ఒక హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్ మినిమం ధ్యానం చేయండి. ఖచ్చితంగా ఏదైనా ఒక ఆలయానికి రెగ్యులర్గా వెళ్ళడం ప్రాక్టీస్ చేసుకోండి, మీ ఇంటి దగ్గరలో ఉండే ఆలయాలకి. అదేవిధంగా వీలున్నప్పుడల్లా ఏదో ఒక మొక్కను నాటండి. ఇవన్నీ కూడా మీ పూర్వజన్మ కర్మలు తగ్గిస్తాయి. వారానికి ఒక్కసారైనా గోశాలకు వెళ్ళడం మీరు చేయండి. మీ దగ్గర ఉన్నటువంటి దాంట్లో మీరు సంపాదించే దాంట్లో ఎంతో కొంత కనీసం నెలకొక్కసారైనా ఎవరికైనా ఒకరికి భోజనం పెట్టండి. ఒక్కసారైనా నెలకి. మీ లైఫ్ ఎంత టర్న్ అవుతుందో చూడండి, అమ్మవారు మిమ్మల్ని ఎలా కాపాడుతుందో చూడండి. శ్రీమాత్రే నమః.